ఈ విధంగా ఈ ప్రార్థన కోడిక ఏర్పాటు చేసుకోవటానికి దేవుడి కృప చూపారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. నేను తల్లిగారు మాట్లాడుతున్నప్పుడు తల్లిగారు చెప్పేవారు, ప్రతి నెల ఏదో ఒక రోజు ఈ సజ్జవారి పాలెంలో ఈ విధంగా కోడిక ఏర్పాటు చేయాలి, దేవుని యొక్క వాక్యం వినిపించబడాలి అని తల్లిగారు చెప్తూ వచ్చారు. ప్రోత్సాహాన్ని బట్టి కుటుంబంలో ఇక్కడ కూడా మన విశ్వాసులు మన తల్లులందరూ కూడా ప్రోత్సాహాన్ని బట్టి ఆసక్తిగా ఈ విధంగా ప్రార్థన ఏర్పాటు చేసుకోవడం, మీరు కూడా చేరి రావడం, ఇది దేవుని సంకల్పం. ఇలాగే దేవుని చిత్తమైతే ప్రతి నెల ఏదో ఒక రోజు ఈ సువార్త కూడిక, ప్రార్థన కూడిక జరుగునట్లు దేవుడి మార్గాన్ని సరళం చేయుదురుగాక. తద్వారా మన సంఘస్థులందరినీ, ఈ ప్రాంత ప్రజలను కూడా రక్షించి పరలోక రాజ్యానికి ప్రభువే సిద్ధపరచుదురుగాక. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖ జీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని సామెతకర్త ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని, ఉపదేశాన్ని వినటానికి మనం చేరి వచ్చాం. ప్రభు యొక్క నామాన్ని గణపరచి దేవుని మాటల చేత మనం ఆశీర్వదించబడాలని, మన ఆత్మీయ జీవితాలని కట్టుకోవాలని ఇలా మనం కూడి వచ్చాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యమే మన ఆత్మీయ జీవితానికి ఆహారమై ఉన్నది. వాక్యం కూడా చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని వాక్యం సెలవిచ్చినట్లుగా మానవుడు బ్రతకటానికి ఆహారం ఎంత అవసరమో, అంతరంగ పురుషుడు బ్రతకటానికి కూడా దేవుని యొక్క వాక్యము, బోధ అవసరం. కనుకనే క్రైస్తవులుగా దేవుని ప్రజలైన మనకు ఈ 2 రకములైన ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒకటి, భౌతికంగా దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీరు చేయుచున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా ఆశీర్వాదకరంగా కొనసాగుతూ, ఆశీర్వాదకరంగా ఉంటూ చక్కగా 3 పూటలు భోజనం చేసి తృప్తికరంగా ప్రభు యొక్క నామాన్ని స్తుతించి గణపరచటానికి మేలు చేస్తూ ఉన్నారు. రెండవది, ఇలా దేవుని సన్నిధిలో చేరి వచ్చి పాటలు పాడి దేవుని నామాన్ని ఆరాధించి దేవుని యొక్క వాక్యాల చేత, ఉపదేశాల చేత మన జీవితాలను కట్టుకోవటానికి దేవుడు ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. ఈ 2 ఆశీర్వాదాలు దేవుని ప్రజలైన మనకే దేవుడు సొంతం చేశాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, దీర్ఘాయువు, సుఖ జీవంతో గడుచు సంవత్సరములు, శాంతి నీకు కలగాలి అంటే నువ్వేం చేయాలో ఆ వాక్య భాగంలో మొదటి వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఉపదేశాన్ని నీవు మరవవద్దు. మనిషికి ఈ రోజున కావలసింది ఏంటంటే దీర్ఘాయువు కావాలి, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు, శాంతి కూడా అవసరం. ఈ 3 ఈ రోజుల్లో సమాజంలో కరువు అయిపోయింది. శాంతి, సమాధానము ఉన్నదా అని అడిగితే ఏ కుటుంబంలో కూడా శాంతి, సమాధానము లేదు. ఏదో ఒక సమస్య చేత కుటుంబాల్లో అసమాధానం, గొడవలు, నెమ్మది లేని పరిస్థితుల్లో మరణమే శరణం అనుకుంటూ ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. ఉద్యోగములో నెమ్మది లేదు, కుటుంబ వ్యవస్థలో నెమ్మది లేదు, పిల్లల జీవితాల్లో సమాధానం లేదు. శాంతి, సమాధానం కొరకు మనిషి ఎంతో ప్రయాసపడి ఎక్కడికెక్కడికో పరుగులెడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. విశ్రాంతి, శాంతి, సమాధానము ఎక్కడికో వెళితే కలగదు. కానీ నేను ప్రకటిస్తూ ఉన్న యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే నా దేవుడు మీకు విశ్రాంతి, సమాధానము దయచేదురుగాక.
శాంతి సమాధానం అనేది ఈ రోజున మానవుని జీవితంలో కరువైపోయింది. సుఖజీవంతో మనిషి గడపాలి అని కోరుకుంటున్నాడు, కానీ అవి కూడా కరువైపోయింది. కుటుంబ వ్యవస్థలో సుఖశాంతితో కొనసాగాలని భార్య భర్త పిల్లలు కొనసాగుతూ ఉన్నారా? క్రొత్తగా పెళ్ళైన సమయంలో ఏదో ఒక చిన్న గొడవ ఏంటి అని ఆలోచిస్తే, ఆ మధ్య నాకు కుటుంబం తెలుసు, వాళ్ళకి క్రొత్తగా పెళ్ళైన నెలకే భార్య భర్త మధ్యలో గొడవ. ఏంటి ఆ గొడవ అంటే, అమ్మాయి 5 ఎకరాల పొలం ఇస్తానన్నదట. అమ్మాయి తరపున వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయికి. పెళ్ళైన తర్వాత రాసిస్తాము అన్నారు, కానీ పెళ్ళైన తర్వాత రాసి ఇవ్వకపోగా వెంటనే గొడవ. రాసిస్తామని చెప్పారు కదా, పెళ్ళైన తర్వాత బంగారు డబ్బులు ఇచ్చారు, మరి పొలం ఇవ్వలేదు అని ఇరు కుటుంబాల మధ్యలో గొడవ అయి అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అబ్బాయి ఇంట్లో ఒక్కడే కూర్చొని ఉన్నాడు. స్వర్గసీమగా ఆశీర్వాదకరంగా ఉండవలసిన కుటుంబంలో ఇప్పుడు చూడండి, డబ్బు పొలము ఇవి వాళ్ళ మధ్యలో ప్రవేశించి అసమాధానాన్ని క్రియేట్ చేసి సుఖశాంతితో ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరైపోయి అసమాధానంతో ఉన్నారు. కుటుంబంలో వాళ్ళు ఐక్యపడాలని ఆలోచించినా కూడా ఈ లోక సంబంధమైనటువంటి స్వాస్థ్యము, ఆస్తి, పొలము, డబ్బు ఇవి మనిషి జీవితంలో సుఖశాంతి లేకుండా చేస్తూ ఉన్నాయి. మనిషి బ్రతకటానికి డబ్బు, ఇల్లు, పొలాలు అవసరమే, కానీ వాక్యం చెప్తుంది ధనము సమస్త విధములైన కీడులకు మూలము అని. మరి వాటి ద్వారా సుఖశాంతి పొందాలని కోరుకుంటున్నాడు, కానీ అవి దొరకనప్పుడు సుఖశాంతి సమాధానాన్ని మనిషి పోగొట్టుకుంటూ ఉన్నాడు. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఎక్కువ నాకు డబ్బు వద్దు, ఎక్కువ అధికమైన పేదరికము వద్దు, ఓ సమానమైన మార్గంలో నన్ను నడిపించు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా. ఎక్కువ డబ్బు ఉంటే అతిశయపడి నీ నామాన్ని దూషిస్తానేమో, అధికమైన పేదరికం ఉంటే దొంగతనం చేసి నీ నామానికి అవమానకరంగా నేను ఉంటానేమో, కాబట్టి అధికమైన డబ్బు నాకు వద్దు, పేదరికము కూడా వద్దు అని అంటాడు. సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఈ రోజున మానవుని జీవితంలో కరువైపోయింది. మరి వాటి కొరకు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే క్రీస్తు దగ్గరికి రావాలి. దేవుని యొక్క మాటలే విన్నప్పుడు మనిషికి కావాల్సిన ఆలోచనలన్నీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము చేత అనుగ్రహించబడుతూ ఉంటాయి. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, కుటుంబ వ్యవస్థని ఏ విధంగా కట్టుకోవాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటికి ఎలా పరిహారాన్ని పొందుకోవాలి అనే ప్రతి ఆలోచన దేవుని వాక్యము ద్వారా, బోధ ద్వారా కలుగుతుందనే విషయం చాలామందికి తెలియదు. కనుకనే సుఖజీవంతో గడిచే సంవత్సరాలు అనుభవించలేని పరిస్థితుల్లో లోకములో, సమాజంలో ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. మరొక వైపు దీర్ఘాయువు కూడా కరువైపోతుంది. మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అంటున్నారు, కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు బ్రతకడమే కష్టమైపోయింది. దీర్ఘాయువు కూడా కరువైపోయింది. ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక అనారోగ్యం చేత మనిషి యొక్క జీవితం అనేది ఒక 50-60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వరకు బ్రతకాలి అనుకున్న వాళ్ళు మధ్యంతరములోనే వాళ్ళ జీవితాలు ముగించబడిపోతూ ఉన్నాయి. మనిషి జీవితానికి దీర్ఘాయువు, సుఖజీవంతో గడిపే సంవత్సరాలు, ఆ తర్వాత శాంతి, ఇవి 3 అవసరం. ఇవి లేనప్పుడు ఇక మనిషి లోకములో ఉన్నా కూడా వ్యర్థమే. కానీ ఇవి కావాలి అంటే ఒక కండిషన్. మొదటి వాక్యములో మనం చదివినట్లుగా, నా కుమారుడా నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైగొనుము. అందుకే ఈ పూట దేవుని యొక్క వాక్యాలు, బోధ వినిపింపబడుతూ ఉన్నాయి, సువార్త వినిపింపబడుతుంది. ఈ మాటలన్నీ దేవుని ప్రజలైన మీరు మీ హృదయంలో భద్రపరుచుకొని, వాక్యాలు వినిపింపబడుతూ ఉన్నాయి, ఉపదేశాలు వినిపింపబడుతూ ఉన్నాయి, అవన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా మనము గైగొని హృదయపూర్వకముగా నడిచినట్లయితే, వాక్యాలు ఒకటి వినడం, ఒకటి రెండవది హృదయంలో భద్రపరుచుకోవడం, మూడవది వాక్యానుసారంగా నడవడమే చాలా ఉత్తమమైన కార్యం. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒకసారి ఒక ప్రశ్న అడిగారు, బోధకుడా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళని ఎంచబడతారు అని అంటే, అప్పుడు యేసయ్య అంటారు, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు గైగొని ఆ విధంగా నడిపించబడతారో వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళని ఎంచబడుదురుగాక. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలైన మనము పరలోక రాజ్యములో గొప్పవాళ్ళుగా ఎంచబడాలి. ఇహమందు దీర్ఘాయువు సుఖజీవంతో గడిపే సంవత్సరాలు శాంతి మనకు కావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఉపదేశాన్ని మీరు వింటూ హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా గైకొని నడుస్తూ దేవుని యొక్క వాక్యాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి, మర్చిపోకూడదు. అందుకే వాక్యం చెప్తుంది, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకుము. మనం వేటిని మరవకూడదో ఒక 5 విషయాలు ఈ పూట మీకు తెలియచేయబోతున్నాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. మరువకుము, వేటిని మనం మరవకూడదు అనే విషయాలు మీకు క్లుప్తంగా తెలియచేయబోతున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10, 11, 12 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, దేవుని ప్రజలైన మీరు ప్రభు సన్నిధికి వచ్చి ఈ విధంగా పాటలు పాడి ప్రభు యొక్క నామాన్ని, దేవుని యొక్క వాక్యాలు విని దేవుని యొక్క ఆజ్ఞల మార్గములో నడిపించబడుతూ దేవుని యొక్క ఆజ్ఞలని మరవక ఉండాలి. ఈ అనుభవాలన్నీ ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. వాక్యపు వెలుగులో ఒక 5 విషయాలు మీకు తెలియచేయబోతున్నాను. మనం వేటిని మరవకూడదు. నీ దేవుడైన యెహోవా యాకోబుతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవకపోయినను త్రవబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. హల్లెలూయా. వేటిని మనం మరవకూడదో మీకు కొన్ని విషయాలు తెలియచేయబోతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తాను. అక్కడ మీరు, మీ పిల్లలు, మీ సంతతి వాళ్ళు చిరకాలం అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ వాగ్దానం పూర్వము అబ్రహాముతోనే దేవుడు సెలవిచ్చాడు, నీ సంతతిని నేను తీసుకొని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశపెడతాను అని. ఆ వాగ్దానం నెరవేర్చబడు నిమిత్తమై భక్తులు ఆనాడు ఎంతో ఆతురత కలిగి దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం, ఆ ఆశీర్వాదం, ఆ ఆశీర్వదించబడిన ఆ దేశానికి మేము మా పిల్లలు చేర్చబడాలి అని వాళ్ళు కూడా ఆశపడుతూ వచ్చారు. దేవుడు అంటాడు మోషే ద్వారా, మీరు ఐగుప్తు దేశములో నుండి విడుదల పొంది కనాను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పొందిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి వాళ్ళు ఏం చేయాలంటే, యెహోవా ఐగుప్తులో నుంచి ఏ విధంగా వారిని రప్పించాడో ఆ సంగతిని వాళ్ళు మర్చిపోకూడదు. మరి ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు ఏ విధంగా వారిని దేవుడు విడిపించాడో మనం బైబిల్లో చదువుకుంటూ వెళ్తే, 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో వెట్టి సాకిరీ చేయించి యెరూషలేం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పిరామిడ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఈజిప్ట్లో. వాళ్ళు అంటారు, ఆనాడు బానిసలుగా ఉన్న వారిని ఆ పనులు చేయించేవాళ్ళట. కట్టడాలు నిర్మించడం, వాళ్ళ చేత భయంకరమైన భారమైన పనులు చేయించడం, హింసించడం, బాధ పెట్టడం, సరైన ఆహారం లేకుండా వాళ్ళని బాధించడం, ఇవి బానిసలుగా ఉన్న వాళ్ళ జీవితంలో కలిగే శ్రమలు. మరి ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని వెట్టి సాకిరీ చేయించి ఆ పెద్ద పెద్ద బండలు మోయించి ఆ పిరామిడ్స్ నిర్మించారు అని అంటారు. చాలా పెద్ద పెద్ద బండలు, ఇంత పెద్ద బండలు వాళ్ళు ఎలా మోసారు అని ఆలోచిస్తే భయం వేస్తుంది. అంత వెట్టి సాకిరీ ఫరో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చేయించారా? ప్రియమైన వారలారా, వాళ్ళు పడుచున్న ఆ బాధ తట్టుకోలేక, యెహోవా నీవు మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని విడిపించు అని ప్రార్థించినప్పుడు వారి మధ్యలోనికి దేవుడు మోషేను పంపించి ఐగుప్తులో నుంచి విడుదల చేశాడు.
ఇశ్రాయేలుల ప్రయాణాన్ని గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను అందుకే బైబిల్ స్టడీలో నెక్స్ట్ చెప్పబోతున్నాను. 7 రకములైన ప్రయాణాలు ఉన్నాయి. జర్నీ ఆఫ్ అబ్రహాం యొక్క ప్రయాణం, ఇస్సాకు యొక్క ప్రయాణము, యాకోబు యొక్క ప్రయాణము, యోసేపు యొక్క ప్రయాణము, నిర్గమకాండానికి వచ్చేసరికి అక్కడ ఇశ్రాయేలులు చేసినటువంటి ప్రయాణం, క్రొత్త నిబంధన సంఘములో మనం గమనించినట్లయితే క్రీస్తు చేసినటువంటి ప్రయాణం, ఇప్పుడు మనము చేస్తున్న ప్రయాణాలు ఎలా ఉండాలి, ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలన్నీ బైబిల్లో మనం ధ్యానిస్తూ వస్తే, ప్రియమైన వారలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ప్రయాణం చేశారు. వారు ప్రయాణం చేస్తున్న సమయంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఆగారు, అక్కడ ఏం జరిగాయి, అవన్నీ కూడా యెరూషలేము పట్టణంలో నేను కూడా కళ్ళారా మామూలుగా థియరీ చెప్పేవాడిని చూసి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా గ్రిప్ వచ్చింది, ఇంకా కొద్దిగా చెప్పటానికి దేవుడు కృప చూపారు. ఆనాడు వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చారు. వాళ్ళు 20-25 లక్షల మంది ప్రజలు. ఇప్పుడు ఫ్లైట్ ఉన్నాయి కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు అనుకోండి, ఒక 3-4 గంటల్లో. ఆనాడు వాళ్ళు చేసిన ప్రయాణంలో మధ్యలో వాళ్ళ జీవితాల్లో ఎదురైన సమస్యలు, పోరాటాలు మామూలు పరిస్థితులు కావు. ఆహారం లేదు, నీళ్లు లేవు, ఎక్కడ ఏ విషపురుగులు వచ్చి వాళ్ళని ఏం చేస్తాయో ఒక భయం. అరణ్య మార్గములో, ఎడారి మార్గములో వాళ్ళు వెళ్తున్న సమయంలో వాళ్ళకు మార్గం తెలియని పరిస్థితుల్లో ముందుగా మోషే ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారు, ప్రభువా మేము వెళ్ళబోతున్నాం, మరి నీవు మాకు ముందుగా నడిస్తే తప్ప మేము ప్రయాణం చేయలేము, నీవు మాకు ముందుగా నడవాలి, లేకపోతే మేము వెళ్ళలేము అన్నప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలు ప్రజలతో కూడా బయలుదేరి వచ్చింది. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి చుట్టూ దేవుడు ఆవరించి ఎలాంటి మరణాలు, ఎలాంటి అనారోగ్యాలు కలగకుండా అరణ్య మార్గంలో వారితో కూడా ప్రభు నడిచి వారిని పాలు తేనెలు ప్రవేశించే దేశానికి తీసుకొని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే నాయకత్వంలో, యెహోషువ కాలేబు యొక్క నాయకత్వంలో, యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కనాను దేశానికి చేర్చబడ్డారు. మోషే ద్వారా ముందుగా ఈ ద్వితీయోపదేశ కాండంలో వారికి తెలియచేస్తున్న మాటలు, మీరు హయ్యర్ బ్లెస్సింగ్స్, మీరు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు. ఏంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదం అంటే, పాలు తేనెలు ప్రవేశించే దేశం, కనాను దేశం ఎలాంటిదో ఆ సంగతులు కూడా మోషే ఈ ద్వితీయోపదేశ కాండంలో చాలా విషయాలు తెలియచేశారు. అది ఆకాశ వర్ష జలము త్రాగేటువంటి దేశమని, పాలు తేనెలు ప్రవహించే దేశమని, కొండ లోయలు గల దేశమని, ఇలా ఆ దేశాన్ని గురించిన ప్రాముఖ్యమైన సంగతులన్నీ మోషే ముందుగా వాళ్ళకి తెలియచేశారు. ఉదాహరణకి అమెరికా ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు కొత్తగా, మరి అక్కడ అకామిడేషన్, ఫుడ్, అలా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే కదా వెళ్తారు. ఊరికే ఎవరు వెళ్ళరు, వీసా రావాలి, పాస్పోర్ట్ ఉండాలి, అక్కడ కంపెనీ వాళ్ళు పిలిచారా, అక్కడ వసతులు ఎలా ఉన్నాయి, వెళ్తే మనం క్షేమంగా ఉంటామా అని ముందుగా ఎరిగిన తర్వాతే అక్కడికి వెళ్తారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా కనాను దేశానికి వాళ్ళు చేరాలి, అందులో వాళ్ళ సంతతి వాళ్ళు నివాసం చేయాలి అని అంటే ముందుగా మోషే వాళ్ళని వేగు చూచే 12 మందిని పంపించి అక్కడ ఉన్న సంగతులన్నీ ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేసినప్పుడు వాళ్ళందరూ సంతోషించి ప్రభు నామాన్ని ఘనపరిచారు. హల్లెలూయా. అట్టి శ్రేష్టమైన మంచి దేశానికి ప్రభు మమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడా, మేము చాలా ధన్యులమని ప్రభుని స్తుతిస్తూ ప్రభు యొక్క నామాన్ని ఘనపరుస్తూ కొందరు ప్రయాణం చేస్తూ వచ్చారు. మరికొంతమంది అరణ్యంలో ప్రభు మీద, మోషే మీద సణుగుతూ గొణుగుతూ దేవునికి కోపం పుట్టించే మాటలు మాట్లాడి అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లు రాలిపోతూ వచ్చారు. ఆహారం లేకపోయినా, నీళ్లు లేకపోయినా సణుగుతూ గొడుగుతూ వచ్చిన వాళ్ళు అక్కడక్కడ కొంతమంది చనిపోతూ వచ్చారు. కొంతమంది మాత్రమే ఆ కనాను దేశానికి, దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి చేర్చబడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఇరుకైన మార్గము ఉన్నది, విశాలమైన మార్గము ఉన్నది. క్రైస్తవ్యము అనేది ఇదొక మార్గం, మతము కాదు. మార్గం మంచి అలవాట్లు కలిగి, మంచి తెలివితేటలు కలిగి, చెడు అలవాట్లకి బానిస కాకుండా, చెడు జీవితాన్ని జీవించకుండా మంచి జీవితాన్ని జీవించాలి, చెడు అలవాట్ల నుండి విడుదల పొందాలి
అని మార్గం చూపెట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారే తప్ప మతాన్ని మార్చడానికి కాదు. మతం కాదు. ఈ సంగతి లోకంలో ఉంటున్న ప్రజలకు అర్థం కాక ఈ రోజుల్లో ఎక్కువగా ఈ మత కల్లోలాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఫలాని వాళ్ళకే ఆయన దేవుడని కాదు. ఈ లోకంలో మనిషి జీవితంలో ఒక మార్పును కలగజేసి చెడు అలవాట్లో ఆ మధ్య ఒక త్రాగుడు పోతాడు. దైవజనులు యేసు గారు చెప్పిన మాట విని ఆయన వెంటనే మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడు. ఆయన అంటాడు, నేను భయంకరమైన త్రాగుడు పోతాను, కానీ దేవుని యొక్క వాక్యాలు విన్నప్పుడు నా జీవితంలో మార్పు కలిగింది అని అతడు ప్రభువునందు సంతోషిస్తూ వచ్చాడు. నేను మతాన్ని మార్చుకున్నాను అని ఇప్పుడు కూడా ఆ విధంగా ఏ మాటలు మాట్లాడలేదు, మేము కూడా అలా చెప్పట్లేదు. కానీ చెడు అలవాట్లో చెడు జీవితాన్ని జీవించుతున్న వాళ్ళ జీవితాలలో మార్పును కలగచేయాలని యేసుక్రీస్తు వారు అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరగలడు. హల్లెలూయా. ఆ వ్యక్తి చేరగలగాలి అంటే క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరికి వస్తే దేవుని యొక్క మాటలు బోధింపబడతాయి. ఆ మాటలు ఎలాంటివి? మనసు మార్చుకో, బ్రతుకును మార్చుకో, చెడు అలవాట్లను మార్చుకో, ఈ మాటలే తప్ప వేరే మాటలు ఉండవు. కనుక క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు రక్షణ సువార్త ద్వారా వాళ్ళ జీవితాలలో మార్పు కలిగి పరలోక రాజ్యానికి చేర్చబడే మార్గాన్ని క్రీస్తు చూపించారు. కాబట్టి క్రీస్తు దగ్గరికి రావాలి. ఈ మార్గం చాలా ఇరుకైన మార్గం. విశాలమైన మార్గములు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రియమైన వారలారా, ఈ మార్గాన్ని ఆశపడి వచ్చే వాళ్ళకే నిత్య రాజ్యాన్ని, హయ్యర్ బ్లెస్సింగ్స్, ఉన్నతమైన ఆశీర్వాదాలు నా దేవుడు అనుగ్రహించుదురుగాక. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వాళ్ళు వెళ్తూ పడరాని బాధలు పడుతూ ఉన్న సమయంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి తిన్నగా పాలు తేనెలు ప్రవేశించే దేశానికి తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ మాటలు వారితో దేవుడు చెబుతూ ఉన్నాడు మోషే ద్వారా. ఇదిగో నీవు కట్టని గొప్పవని అక్కడ వ్రాయబడిన మాటలు మీరు చూడండి. నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తర్వాత, చూడండి, ఇట్టి ఆశీర్వాదాలన్నీ ముందుగా పూర్వము అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు తెలియజేస్తూ వచ్చారు. మీకు మీ సంతతికి ఇవ్వబోతున్నాను, మీరు అక్కడ సమృద్ధిని అనుభవించబోతున్నారు. మీరు తిని తృప్తి పొందిన తర్వాత దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మీరు మరచిపోవద్దు. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఎవరు విడిపించారు, ఏ విధంగా విడిపించారు? ఈ సంగతులన్నీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ సంతతికి, వాళ్ళ పిల్లలకు కూడా తెలియచేసి కడవరకు ప్రభు యొక్క అడుగుజాడల్లో వారు నడిపించబడుతూ వాళ్ళు ప్రభుని స్తుతించి ఆరాధించాలి. మరవకూడదు. వారు ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వచ్చారో ఆ స్థితిని వాళ్ళు మరవకూడదు. ఏ బండ నుండి చెక్కబడితివో, ఏ గుంట నుండి నీవు త్రవ్వబడితివో ఆలోచించు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుని ప్రజలైన వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఆశీర్వాదాలు అన్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, ఆర్థిక అవసరతలు, ఇల్లు, పొలాలు, ఇవి సహజంగా దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, వాక్యం చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఇటర్నిటీ, నిత్యత్వం, పరలోక రాజ్యాన్ని దేవుని ప్రజలైన మనం ఆశీర్వాదంగా పొందడమే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. లోకములో అన్నీ ఉన్నాయి, కానీ చనిపోయి నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం? కానీ మనం బ్రతికినప్పుడు క్రీస్తును వెంబడించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభు యొక్క అడుగుజాడల్లో కడవరకు నడిపించబడుతూ ఒక రోజున కన్ను మూసిన మరుక్షణం దేవుని రాజ్యంలో మనం కళ్ళు తెరవాలి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం కొరకు ఈ రోజుల్లో మనం ప్రాకులాడదుముగాక. ఆ రాజ్యము దేవుని ప్రజలైన మనం, ఈ సువార్తను వింటున్న ప్రజలు
రావాలని ప్రభు కోరుకుంటున్నాడు తప్ప ఏదో కులాన్ని మతాన్ని స్థాపించడానికి కానే కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు తిని తృప్తి పొంది సంతోషించినప్పుడు వాళ్ళు మరవకూడదు. ఏ విధంగా దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడో వారి సంతతి వాళ్ళు మరవకూడదు. ఈ మాటను బట్టి ఆత్మీయంగా మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడు. దేవుడిచ్చిన ఆ రక్షణ మీరు మీ సంతతి వాళ్ళకి మీరు తెలియచేయుదురుగాక. మీ సంతతికి తెలియచేసి వాళ్ళను కూడా ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచేటట్లు వారిని చిన్న వయసులో అందుకే చర్చిలో సండే స్కూల్ ఎందుకు ఏర్పాటు చేసామంటే, పెద్దలు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతూ ఉన్నారు. మరొక వైపు పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యాలు, దేవుని పాటలు విని వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు కూడా క్రీస్తు యొక్క మార్గంలో నడవటానికి ఆ వాక్యాలు, పాటలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రభు నడిపించిన ఆ మార్గాలన్నీ కూడా మనం తలంచుకొని మరవకూడదు. మరిస్తే చాలా ప్రమాదం. మరిస్తే ఏం ప్రయోజనం? మరిస్తే కలిగే ప్రమాదం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యములో మరవకూడదు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యములో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు బాధపడుతూ చెప్తూ ఉన్నాడు. మరవకూడదు. మనం దేవుడు నడిపించిన మార్గాన్ని, దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడో, పరలోక రాజ్యానికి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందటానికి నడిపించిన అనుభవాన్ని మరచిపోకుండా తలంచాలి. అయితే ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు, జీవజనముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. చూడండి, విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. చూడండి, మరిచినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదానికి వారు హక్కుదారులుగా, వారసులుగా మార్చబడతారు. మరవకుండా ఉంటే, మరచిపోతే దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. చూడండి, సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. క్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క అడుగుజాడలో నడిపించబడుతున్న వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో లిఖితం చేయబడతాయి. ఎప్పుడైతే ముచ్చట బాప్తిసం తీసుకుంటారో అప్పుడు పేర్లు ఎక్కడ వ్రాయబడతాయి? జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఒకసారి శిష్యులతో అన్నారు, శిష్యులారా, ఇదిగో నా నామం పేరట దయ్యములను వెళ్ళగొడుతున్నాం ప్రభువా అని మీరు చెప్తున్నారు కదా, ఇదిగో అందు నిమిత్తం మీరు సంతోషపడవద్దు. జీవ గ్రంథములో పేర్లు వ్రాయబడి ఉన్నాయని అందు నిమిత్తం మీరు సంతోషపడండి. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లారా, ఈ రాత్రి దేవుని ప్రజలైన మనం, ఈ వర్తమానాన్ని వింటున్న ప్రజలు వేటిని మరవకూడదంటే, ఒకటి, ఐగుప్తులో నుంచి దేవుడు రప్పించిన అనుభవాన్ని తలంచి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభునామాన్ని ప్రతిరోజు మనం స్తుతించుదముగాక. కీర్తనాకారుడు దావీదు కూడా ఉదయాన్నే లేచి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుని అనుదినము కీర్తించదను అని దేవుడు తన స్థితిని మార్చిన అనుభవాన్ని తలంచుకొని దేవుని స్తుతించినట్లు ప్రతిరోజు ఉదయాన్నే లేచి, ప్రభువా నీవిచ్చిన రక్షణ కొరకు స్తోత్రం, నీవిచ్చిన ఇల్లు, నీవిచ్చిన స్వాస్థ్యం, పిల్లలు, గృహము, మీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ, మరొక వైపు నిత్య రాజ్యానికి మీరు మమ్మల్ని వారసులుగా చేశారు కదా, అందును బట్టి మీకు స్తోత్రం అని చెప్పి ఇటర్నల్ బ్లెస్సింగ్స్, నిత్యమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు తన ప్రజలకు
అనుగ్రహించి ఉన్నారు కదా, అందును బట్టి సంతోషించాలి. అందుకే వాక్యం కూడా చెప్తుంది, చిన్నమందా భయపడకు, పరలోక రాజ్యం అనుగ్రహించుటకు నీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక కన్ఫర్మేషన్ అవసరం. ఏంటి ఆ కన్ఫర్మేషన్ అంటే, ప్రభు మార్గంలో నడిపించబడుతున్నాను, ప్రభు త్రోవలో నేను వెళ్తూ ఉన్నాను, ఒక రోజున పరలోక రాజ్యంలో నేను అక్కడ ప్రభువుతో కూడా ఉంటాను అనే ఒక కన్ఫర్మేషన్ మనకు అవసరం. హల్లెలూయా. ఖచ్చితంగా అక్కడ నేను ఉంటాను. హయ్యర్ బ్లెస్సింగ్స్, ఉన్నతమైన ఆశీర్వాదాలు, పాలు తెనులు ప్రవహించు దేశం అన్నప్పుడు పరలోక రాజ్యానికి గుర్తై ఉండగా, ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక కన్ఫర్మేషన్ కావాలి. ఆ కన్ఫర్మేషన్ అనేది చాలామందికి ఈ రోజుల్లో లేదు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకేం తెలుసు అండి పాస్టర్ గారు అని అనేవాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఏం తెలిసింది? కానీ వాక్యం చెప్తుంది, ఒకటి పరలోకము ఉన్నది, నరకము ఉన్నది, నమ్మువానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభు పరలోక రాజ్యములో ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. ఆయన యొద్దకు మనం చేర్చబడాలి అన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతూ, ప్రభు మనల్ని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో తీసుకొని వచ్చారో వాటిని తలంచుకొని పరలోక రాజ్యానికి మనం సిద్ధపడదుముగాక. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నేను నిన్ను విసర్జింతును, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. చూడండి, ధర్మశాస్త్రాన్ని మనము మరవకూడదు. రెండవది, ధర్మశాస్త్రాన్ని మరవకూడదు. దేవాది దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నారు, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. రెండవది, వేటిని మనం మరవకూడదు అంటే ధర్మశాస్త్రాన్ని మరవకూడదు. ధర్మశాస్త్రము అన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు మోషే ద్వారా ఇవ్వబడ్డాయి. 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 350కి పైగా చిన్న చిన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే, ఆజ్ఞలు లేకపోతే నేరాలు ఘోరాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు కూడా నైజీరియా కొన్ని ప్రాంతాల్లో గమనించినప్పుడు, ఆ మధ్య ఒక సహోదరుడు నైజీరియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు జాబ్ చేసుకొని వచ్చాడు. సహోదరుడు, ఆ ప్రాంతంలో ఎలా ఉంది పరిస్థితి అని అంటే, కొన్ని ప్రాంతాల్లో అక్కడ పోలీస్ స్టేషన్ లేదు, చట్టాలు లేవు, ఇక నిర్బంధనం అనేది ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవటానికి ఏ ఒక్కరు లేరట. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎవరినైనా చంపేస్తారు, ఏమైనా చేస్తారు. అక్కడ ఒక చట్టాలే లేవన్నా భయం వేస్తుంది ఆ ప్రాంతాల్లో అని అంటారు. మరి చట్టాలే లేనప్పుడు నేరాలు ఘోరాలు ఎక్కువైపోతాయి. కనుకనే ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఏం చేశాడంటే, మనుషులలో ఒక భయం కలగాలి. ఫలాని తప్పు చేస్తే దానికి తగిన శిక్ష కలుగుతుంది అన్నప్పుడు మనుషులు నేరాలు చేయకుండా వాళ్ళు తప్పింపబడతారు కదా, వాళ్ళ భయం ఉంటుంది కదా అని మోషే ద్వారా దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో మనుషులందరికీ కూడా ఒక భయం కలిగింది. ఫలాని పొరపాటు చేస్తే దానికి శిక్ష కలుగుతుంది, ఫలాని నేరం చేస్తే దానికి తగిన శిక్ష కలుగుతుంది అని మనుషులో ఒక భయం. ధర్మశాస్త్రాన్ని, అందుకే ధర్మశాస్త్రాన్ని మీరు మరవకూడదు అని ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశారు. వాళ్ళు మరవకూడదు, వారి పిల్లలకు కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చెప్పాలి, నేర్పించాలి, కట్టడాలు నేర్పించాలి. కంఠహారముగా దేవుని యొక్క వాక్యాలు మీరు ధరించుకోనండి అని వ్రాయబడి ఉంది. వాక్యాలు ప్రతి క్షణం వాళ్ళు చదవాలి, వాళ్ళు వినాలి. ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏమాత్రం మరవకూడదు. మర్చిపోయారంటే ఇక్కడ రాయబడ్డ మాటను బట్టి వాక్యం రాయబడి ఉంది, నీవు నీ ధర్మశాస్త్రమును మరచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. కాబట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు వినిపించాడు, మరలా చిన్న చిన్న ఆజ్ఞలు కూడా వినిపించాడు. అవన్నీ ప్రజలు విన్నప్పుడు వాళ్ళు దేవుని యందు భయము భక్తి కలిగి ప్రవర్తిస్తూ వచ్చారు. మరి విన్నా కూడా భయము భక్తి లేకుండా ప్రవర్తించిన వాళ్ళ జీవితాల్లో శిక్ష కలిగింది.
అందుకే కీర్తనలో వ్రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. అంటే చెడుతనానికి దూరంగా ఉండి మంచితనాన్ని హత్తుకొని జీవించడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. మరి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అన్నప్పుడు ప్రేమిన వారులారా, ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు వాళ్ళు దేవుని ప్రేమించిన వాళ్ళు అవుతారు. ఆజ్ఞలను ప్రేమించడం, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని విన్నారో వాళ్ళ సంతతి వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చారో జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ విని వాటిని విడిచిపెట్టి మరచిపోయిన వాళ్ళు నేరాలు ఘోరాలు చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పాపము అనేది శిక్ష ఎవరు అనుభవిస్తూ వచ్చారు? వాళ్ళ సంతతి వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అందుకే ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాల్లో కూడా మీరు గమనించినట్లయితే అక్కడ చాలాసార్లు ఆయా సందర్భాల్లో దేవుడు వారిని గద్దిస్తూ వచ్చాడు. ఇదిగో, మీరు చేసినటువంటి పాపం శిక్ష మీ పిల్లల జీవితాల్లో కలగకుండా ఉండాలి అని అంటే మీరు మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. అప్పుడు మీ వరకే ఆ శాపం ఉండి కొట్టివేయబడుతుంది, మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉంది, తల్లిదండ్రులు చేసిన పాపం దానికి శిక్ష ఎవరు అనుభవిస్తారు? పిల్లలు అనుభవిస్తారు అని. ఆ మధ్య రాజశేఖర్ గారు, మదనపల్లి రాజశేఖర్ గారు చెప్తున్న ఒక మెసేజ్ వింటూ ఉన్నా. అందులో ఒక ఉదాహరణ చెప్పారు. ఓ ప్రాంతంలో కొందరు ఉన్నారట అన్నదమ్ములు, వాళ్ళు భయంకరమైన శాడిజం. ఆ ప్రాంతంలో ఏ ఒక్కరిని ఆడపిల్లల్ని బ్రతకనిచ్చేవాళ్ళు కాదట. మానభంగాలు చేయడం, హత్యలు చేయడం. ఆ గ్రామంలో వాళ్ళ అన్నదమ్ములు 3-4 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు నేరాలు ఘోరాలు చేస్తూ ఆ ప్రాంతంలో మేము పేరు ప్రఖ్యాతులు పొందాలని ఇష్టం వచ్చినట్లుగా ఆడపిల్లల్ని నాశనం చేయడం, దౌర్జన్యంగా ఇల్లు పొలాలు తీసుకోవడం, ఇలా అన్యాయం అక్రమాల్లో బ్రతుకుతూ ఉండేవాళ్ళట. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా బాధింపబడుతూ ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు నాశనం అయిపోతారని శపిస్తూ ఉండేవాడు. ప్రేమిన వారులారా, వాళ్ళల్లో నలుగురిలో ఇద్దరు సహోదరులకి పెళ్ళిళ్ళు అయినాయట. వారికి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ కాళ్ళు ఈ గేదెల గెట్టకాలు ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉన్నాయట కాళ్ళు. ఇప్పుడు పుట్టిన పిల్లలు చూసినప్పుడు ఎంత ముద్దుగా ఉంటారు, కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ బాగుంటాయి కదా. కానీ వాళ్ళ పిల్లలు పుట్టారు, ఈ గేదె యొక్క కాళ్ళు గెట్టలు ఏమన్నా ఉంటాయి ఆ విధంగా ఉన్నాయట. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని చూసి వీళ్ళు ఏదో పాపం చేశారు, అందుకే ఈ శిక్ష వచ్చింది అని వాళ్ళ గురించి అందరూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళట. ప్రేమను వర్లారా, ఎందుకు అలా జరిగింది అన్నప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు చేసినటువంటి పాపపు శిక్ష ఎవరి జీవితాల్లో కలుగుతుంది? పిల్లల జీవితాల్లో కలుగుతుంది. కొందరు శరీరంలో కొన్ని అవయవాలు ఏదో కొన్ని కారణాల వలన కలుగుతాయి. కానీ బిబ్లికల్గా వాక్యపు వెలుగులో గమనించినప్పుడు తల్లి తండ్రి చేసినటువంటి పాపపు శిక్ష ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తూ ఉంటుంది. అందుకే అలాంటి శిక్ష మీకు మీ సంతతికి కలగకుండా ఉండాలి అన్నప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని మరవకూడదు అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. క్రొత్త నిబంధన కాలంలో లూకా సువార్త 3వ అధ్యాయం 4 వాక్యానికి వచ్చేసరికి, లూకా సువార్త 3వ అధ్యాయం 4 వాక్యంలో బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు, ఆయన కూడా అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచూ ఉండెను. చూడండి, బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు అక్కడ యోర్దాను నదీ ప్రదేశమందంతటా వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు. ఇదిగో సహోదరులారా, మీ పాపం నిమిత్తమై మీ ప్రాయశ్చిత్తం చేసుకోండి, మీరు బాప్తిసం పొందండి, లేకపోతే భయంకరమైనటువంటి శిక్ష మీరు మీ సంతతి వాళ్ళు అనుభవించబోతున్నారని పాప క్షమాపణను గురించిన బోధ, బాప్తిస్మాన్ని గురించిన బోధ వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చారు. వాళ్ళల్లో శాస్త్రులు ఫరిసయ్యులు ఉన్నారు. వాళ్ళు పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వాళ్ళు. అందుకే వాళ్ళ దగ్గరికి వచ్చి ఒకసారి, ఇదిగో సున్నం కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా, మీరు మారు మనసుతో తగిన ఫలాలు ఫలించండి. చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, నరికివేయబడక మునిపే మీరు ఫలించినా సరి, లేకపోతే శిక్ష కలుగుతుంది అని వారిని హెచ్చరిస్తూ వచ్చారు. హెచ్చరిక, ఆజ్ఞ విన్న వాళ్ళు బాగుపడ్డారు,
వినని వాళ్ళు శిక్షకు పాత్రులయ్యారు, వారి సంతతి వాళ్ళు. కాబట్టి ప్రియమైన వర్లర వాక్యం అందుకే చెప్తుంది, ధర్మశాస్త్రాన్ని మరవకుండా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు హృదయంలో భద్రపరుచుకొని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ బాప్తిసం పొంది ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న వాళ్ళు, వాళ్ళ సంతతి చిరకాలము దేవుని చేత ఆశీర్వదించబడుదురుగాక. ఓ పరిశుద్ధమైన మార్గంలో నడిపించబడాలనే ఉద్దేశము చేతనే ధర్మశాస్త్రాన్ని మీరు మరవకూడదు అని తేటగా చెప్పారు. కాబట్టి మరిచిన వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోయారు. మరవకుండా జాగ్రత్తగా ఉండి వాళ్ళ జీవితాలని పరిశుద్ధంగా కాచుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆశీర్వాదకరంగా కొనసాగుతూ వచ్చారు. కనుక ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరవకుండా మీ పిల్లలకు కూడా ఈ మాటలు తెలియచేస్తూ వాళ్ళని చిన్న వయసు నుండియే వాళ్ళని దైవభక్తిలో మీరు పెంచుదురుగాక. దైవభక్తిలో పెంచినప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మీకు ఆశీర్వాదకరంగా ఉందరుగాక. చిన్న వయసు నుండియే భయము భక్తి అనేది నేర్పించాలి. భయము భక్తి అనేది నేర్పిస్తూ ఉండాలి. అప్పుడే ప్రేమిల వర్లారా ఆజ్ఞల మార్గంలో నుండి తొలగిపోకుండా వారు వర్ధిల్లటానికి దేవుడు కృప చూపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యం. 3వదిగా ఆతిథ్యము చేయ మరవకుడి. ఆతిథ్యము చేయ మరవకుడి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండి ఆతిథ్యము చేయ మరవక. చూడండి, ఆతిథ్యము చేయ మీరు మరవకుడి. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ సంఘస్థులు పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని యొక్క మాటలు తెలియచేసినప్పుడు వాళ్ళని సేవకులు ఇంటికి తీసుకొని వెళ్ళి ఆతిథ్యం ఇస్తూ ఉండేవాడు. ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసము కలిగిన సంఘస్థులు ఈ హెబ్రీ సంఘస్థులు. కాబట్టి పౌలు గారు వాళ్ళని బట్టి సంతోషపడుతూ ఉన్నారు. మీరు ఆతిథ్యము చేయ మరవకుడి. పౌలు గారు వాక్యాలు చెప్పి ఇంకో ప్రాంతానికి వెళ్తారు. అక్కడ సేవకులు నియమించినప్పుడు మీరు సేవకుల యొక్క క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరి మీరు ఆతిథ్యం చేయ మరవకుడి అని ఆ మాటలు చెప్తూ వచ్చారు. ఎందుకంటే ప్రేమిన వర్లారా పాత నిబంధన కాలం నుండియే ఒక కట్టడగా దేవుని ప్రజలకు ఇవ్వబడింది. ఏంటంటే రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. రాజులకు ముందు న్యాయాధిపతులు పరిపాలించేవాళ్ళు. న్యాయాధిపతుల తర్వాత రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. 39 మంది రాజులు పరిపాలించారు. యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు. అందులో రాజులు పరిపాలిస్తున్న కాలంలో వాళ్ళు అభిషేకించబడటానికి వాళ్ళని అభిషేకించేది ఎవరంటే లేవీయులైన సేవకులే. హల్లెలూయా. రాజులను అభిషేకించేది ఎవరు? సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకుడు. లేవీయుడే అభిషేకించాలి. సేవకుడు లేనిదే, దేవుని సేవకుడు లేనిదే రాజులు అభిషేకించబడేవాళ్ళు కాదు. ఖచ్చితంగా లేవీయులు ఉండాలి సుమి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆయా సందర్భాల్లో చెబుతూ ఉండేవాడు. ఖచ్చితంగా దేవుని సేవకులు ఉండాలి, లేవీయులు ఉండాలి. 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో లేవీ గోత్రాన్ని యాజకత్వం చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు మీరు కనాను దేశాన్ని చేరేంత వరకు మీరు లేవీయులను విడవకూడదు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 25వ వాక్యము నుండి మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 25వ వాక్యము నుండి మీరు గమనించినట్లయితే, నీవు కోరు దేనికైనను అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును చూడండి, లేవీయులను విడవకూడదు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. లేవీయులను విడవకూడదు. చాలు ప్రేమిన వర్లారా, లేవీయులను మీరు విడవకూడదు. ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్, ఐగుప్తులో నుండి కనాను దేశానికి ఇశ్రాయేల్ ప్రజలు చేరేంత వరకు
ప్రియమైన వారలారా, వాళ్ళు లేవీయులను విడవకూడదు. లేవీయులు అంటే దేవుని సేవకులు. దేవుని సేవకులు లేవీయులు వాళ్ళని విడవకూడదు. విడిస్తే ఏం నష్టం? ప్రియమైన వారలారా, నేను అద్దంకిలో సేవ చేస్తున్నప్పుడు మందిరానికి ఎదురుగా ఒక విశ్వాస కుటుంబం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న బాత్రూమ్ కట్టుకోవాలని మేస్త్రి వాళ్ళని పిలిపించారు. ఆ తర్వాత పనివాళ్ళు కూడా వచ్చారు. ఆ ఇంటి యజమానుడు సరిగ్గా ఒక రక్షణ లేదు కాబట్టి ఆయన అంత ఇంట్రెస్ట్గా కాకుండా సొంతంగా స్టార్ట్ చేశాడు. ఒకరోజు పని జరిగింది. రెండో రోజుకి ఆ మేస్త్రి పని వాళ్ళందరూ మలేరియా జ్వరం వచ్చి ఇక మరుసటి రోజు పనికి రాలే. అప్పుడు వాళ్ళ భార్య అన్నదట, అన్నోళ్ళని పిలిచి ప్రార్థన చేయించుకుంటే బాగుండేది కదా అని అంటే, ఏముందిలే అనుకున్నాను, సరే పిలుద్దాం రేపు అని చెప్పి మరుసటి రోజు పిలిస్తే నేను ప్రార్థన చేశాను. ఆ తర్వాత 2 రోజుల తర్వాత పని జరిగింది అనుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదే పని చేయాలన్నప్పుడు అక్కడ కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలు తొలగించబడాలి అంటే అక్కడ దేవుని సేవకుడు అడుగు పెట్టాలి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు తన రక్తము చేత అక్కడ ఉంటున్న ఆ స్థలంలో ఉంటున్న సకల దోషాలన్నీ తొలగించి వేయుదురుగాక. హల్లెలూయా. క్రీస్తు రక్తము చేత అక్కడ ఆ స్థలము ఆ పనులన్నీ ఆశీర్వాదకరంగా జరగటానికి అక్కడ ఖచ్చితంగా లేవీయులు ఉండాలి. లేవీయులు లేకుండా మీరు ఏమి చేయవద్దు. లేవీయులు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ రాయబడి లేవీయులను మీరు విడవకూడదు. అక్కడ మాటలు రాయబడ్డాయి. విడిచారా ఇక అంతే. ప్రేమైన వారలారా, అందుకే సేవకుల యొక్క సంఘ సహవాసము, సేవకుల సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సకల దోషాలు దూరపరచబడాలి. ఒక వివాహం జరగాలనుకోండి, ఆ వివాహం ఆశీర్వాదకరంగా ఉండాలంటే అక్కడ ఖచ్చితంగా లేవీయుడు సేవకుడు ఉండాలి. ఇల్లు ప్రారంభోత్సవం జరగాలి అంటే ఖచ్చితంగా అక్కడ సేవకుడు ఉండాలి. నిమ్మకాయలు, గుమ్మడికాయలు అవన్నీ గట్టిపెట్టి ఉంటారు. అంటే దోషాలు తొలగించబడాలి అంటే ఖచ్చితంగా అక్కడ లేవీయుడు ఉండి ప్రార్థన చేసినప్పుడు దోషాలు తొలగించబడును గాక. ఆ మధ్య ఒక ప్రార్థనలో ఒక ఆమెకు దయ్యం పట్టిందట. లేవీయుడు సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, నజరేయుడైన యేసు నామములో పో అని చెప్పి జుట్టు పట్టి లాగితే జుట్టు వచ్చిందట. ఆ దయ్యం అంటుంది, నాది నాకు ఇచ్చేసే వెళ్తాను అని. ఈమె దగ్గర ఏముంది అని చూస్తే జుట్టు పట్టి లాగితే జుట్టు వచ్చింది. ఈ జుట్టు ఏమో అని చెప్పి విసిరి కొడితే మందిరం వెలుపల అప్పుడు దయ్యం పోయిందట. ఈ పిచ్చిది ఏం చేసింది, ఎక్కడికో వెళ్ళి ఆ కొండకి వెళ్ళి అక్కడ తెచ్చుకున్నది అనమాట. ఏమంటారు, సౌరమా? సాతానుకు సంబంధించిన ఏ వస్తువులు, అది ఎవరు చచ్చిపోయిన పిచ్చెంట్రుకలో అవి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే అందులో వచ్చాడు చూడండి, అందులో వచ్చాడు. ప్రేమైన వారలారా, దోషాలు ఇది క్రైస్తవులు మాత్రమే గ్రహించగలరు. దోషాలు తొలగించబడాలి, ఆ స్థలం పరిశుద్ధపరచబడి ప్రతి పని దీవెనకరంగా ఉండాలి అంటే అందుకే దేవుడు వాళ్ళతో చెప్పారు, మీరు లేవీయులను విడవకూడదు. హల్లెలూయా. లేవీయులను విడవకూడదు. యెహోవా సన్నిధిని సంతోషించున్నట్లు లేవీయులు ఉండాలి. అందుకే మందిరము, సేవకుల సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవి లేనప్పుడు చూడండి, గత 9 నెలలు ఎవరు లేరు, ఫాదర్ లేరు. నిన్నటి రోజున ఒక తల్లిగారు వెళ్తే, అయ్యా 9 నెలల వరకు సేవకులు లేరయ్యా, చాలా బాధపడి ఎవరెవరో వచ్చి వాక్యం చెప్పి వెళ్తున్నారు. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారనే పరిస్థితి 9 నెలలు. అందుకే లేవీయులను మీరు విడవకూడదు సుమి. హల్లెలూయా. లేవీయులను విడవకూడదు. లేవీయులు తక్కువైపోతున్నారు. అందుకే యేసుక్రీస్తున్న దినాల్లో నుండియే కోత విస్తారంగా ఉంది. పనివారి కొరకు ప్రార్థన చేయండి. ఆ రోజుల్లో నుండి ఆ మాట చూడండి. కాబట్టి సంఘ సహవాసము, సేవకుల సహవాసములు మీరు స్థిరపరచబడి ఆత్మీయంగా అభివృద్ధి చెందుదురుగాక. సేవకుల సహవాసంలో ఉండి సేవకులను పిలిచి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వాక్యములో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25:40లో, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సేవకులని ఇంటికి చేర్చుకొని మీరు ఆతిథ్యం ఇస్తున్నారు కదా, దానిని బట్టి యేసు అంటున్నారు, ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు
చేసితిరి, నాకు చేసితిరి, నాకు చేసితిరి. అక్కడ ఒకసారి దేవుని సేవకులలో ప్రభావం ఒక కుంటి వానులకు వెళ్ళిపోయింది. ఫెలోషిప్, సహవాసం చాలా ముఖ్యం. కాబట్టి ప్రేమైన వాళ్ళ అందుకే ఈ రోజున దేవుని ప్రజలు ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారు. ఏదే సమస్య వచ్చినా ప్రార్థిస్తూ ఉన్నాం, సంఘమంతా కలిసి, సేవకులందరూ కలిసి బై ప్రేయర్, ప్రార్థన ద్వారా ఈ రోజున మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇంకా ప్రభు దీవించి ఆశీర్వదించుదురుగాక. కాబట్టి ఆతిథ్యము చేయ మరువకుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13, 15, 16 వాక్యాలు కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15, 16 వాక్యాల్లో దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జిహ్వా ఫలము అర్పించదుము. చూడండి, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. చూడండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఈ యాగాలు క్రిస్టియన్స్ మాత్రమే చేయగలరు. ఆ మధ్య బిలినియర్ ఉన్నాడు. సార్, మీరు ఏదైనా పేదవాళ్ళకు సహాయం చేస్తారంటే, నేనెందుకు చేస్తాను? నేను కష్టపడ్డా, నేను తినాలి కదా, దరిద్రులకు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు కష్టపడి తినొచ్చు కదా అని అన్నాడు. రూపాయి కూడా ఫండ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు దరిద్రుడు, అడుక్కులేనివాడు గతి లేక అడుగుతాడు కదా. కాబట్టి విమర్శించి మాట్లాడడం ఎందుకు అని క్రైస్తవులు, క్రీస్తు నేర్పించిన ఒక సత్క్రియ ఏంటంటే, మీరు పేదలకి సహాయం చేయండి. వాళ్ళు దరిద్రతలో ఉన్నారు వాళ్ళు అన్నప్పుడు, వాళ్ళు నిస్సహాయకమైన స్థితిలో ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అడుక్కుంటారు. మరి నీ కాళ్ళు లేవా, చేతులు లేవా అని అంటే ఏం ప్రయోజనం? అడుక్కునేవాడు వస్తాడు, మా ధర్మం చేయండి బాబో అని. ముందుకెళ్ళ అంటే ఆడు ముందుకెళ్తాడు. ఆ ఇంట్లో కూడా ధర్మం చేయండి బాబో అని అన్నప్పుడు, ముందుకెళ్ళ, వెళ్ళి నిజాంపట్నం బీచ్లో పెట్టి జావాలి వాడు. అంతే. అందరూ వెళ్ళు అంటే మరి ఎవరైనా ఒకళ్ళు ధర్మం చేయాలి కదా, ఎవరైనా సహాయం చేయాలి కదా. అలాగని ధర్మము చేయాలన్నప్పుడు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి అన్నీ కోల్పోవాలి అని చెప్పట్లేదు. కానీ ఒకటి మీ కష్టార్జితాన్ని మీరు మొదట అనుభవించుదురుగాక. నెక్స్ట్ మీకున్న దాంట్లోనే పేదవాళ్ళకి ఇవ్వాలి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. 20-25,000 నెల జీతం రాగానే ఒక వారానికి డబ్బులన్నీ అవగొట్టుకుంటుందండి. అన్నయ్య, డబ్బులన్నీ ఏం చేసావమ్మా అంటే, ఫస్ట్ దశంభాగం ఇచ్చింది. నెక్స్ట్ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, ఈ అమ్మాయి కొద్దిగా వీక్నెస్, సహాయం చేస్తుందని చెప్పి, అమ్మాయి మా అమ్మకి బాగాలేదంటే 5,000 కొట్టింది, ఫోన్పే చేసేది. ఇంకొక అమ్మాయి మరలా మా ఇంట్లో ఇబ్బందిగా ఉందంటే ఆమెకు 5,000 మరలా కొట్టేది, ఫోన్పే చేసేది. ఇలా ఎవరు అడిగినా కూడా వెంటనే ఇచ్చేసిద్ది. చివరికి డబ్బులు లేవన్నయ్యా, చాలా బాధగా ఉంది అనే ఫీల్ అవుతుంది. నేను అంటాను, మొదట నీ కష్టార్జితాన్ని నీవు సాటిస్ఫాక్షన్గా అనుభవించిన తర్వాతే మిగిలిన దాంట్లో ఇవ్వాలంతే. నీకున్నాయన్నీ తీసుకెళ్ళి బీదలు వాళ్ళకి ఇస్తే సాయం చేయమని చెప్పట్లేదు. ఈ సంగతి చాలామందికి తెలియదు. ప్రేమిన వర్లారా, ధర్మము చేయ మరొకడి అన్నప్పుడు మొదట నీ కష్టార్జితాన్ని ఆ సహోదరితో అన్న నీ కష్టార్జితం వాళ్ళ పాలైపోయింది. ఇక మీదట జాగ్రత్త పడు. నీకున్న శాలరీని మొదట నీవు మీ పేరెంట్స్కి ఇచ్చి ఆ తర్వాత సాటిస్ఫాక్షన్గా ఉండి మిగిలిన దాంట్లో నీవు ఇవ్వాలి. అంతేకాని నీకున్నవన్నీ కూడా ధర్మం చేసి నువ్వు దివాళెత్తిపోమని చెప్పట్లేదు. ధర్మము చేయ మర్చిపోకుడి. క్రిస్టియానిటీలో ఇది గొప్ప సత్క్రియ. ధర్మము చేయ మరొకడి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3-4 వాక్యాల్లో ధర్మము చేసే సత్క్రియ కలిగిన ఒక వ్యక్తి గురించి బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. కొర్నేలి. ఆయన ఎలాంటి వాడో మీరు చూడండి. రెండో వాక్యం చూడండి. అతను తన ఇంటి వారందరితో కూడా, చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. చూడండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉండువాడు. ఈరోజున ఈ ప్రార్థనకు చేరి వచ్చిన మీరు కొర్నేలి కుటుంబస్తుల వలె మీరు కూడా ఉందురుగాక. ఆయన ఐశ్వర్యవంతుడు, శతాధిపతి, డబ్బు కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు,
మొదట చూడండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ధర్మము చేయొచ్చు. తాను ఆశీర్వదించబడ్డాడు, తన భార్య పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారు, సమృద్ధిని అనుభవిస్తున్నారు. కాబట్టి తనకు కలిగిన దాంట్లోనే మిగిలిన దాన్ని పేదలకి ధర్మము చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. చూడండి, ఇంతకు మించి ఏం కావాలి? క్రైస్తవుల్లో విశ్వాసుల కుటుంబాలు ఎలా ఉండాలి అంటే ఈ 3 అనుభవాలు ఉండాలి. ఒకటి, కుటుంబ సమేతంగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయొచ్చు. దేవుడు బై ప్రేయర్, ప్రార్థన ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దరిద్రత, శాపము, కన్నీళ్ళు అనేది ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కుటుంబ సమేతంగా అనటానికి అర్థం ఏంటంటే, ఆ శతాధిపతి తాను తన భార్య పిల్లల్ని చక్కగా ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు. తన కష్టార్జితాన్ని మొదట తను అనుభవిస్తూ ఉన్నాడు, మిగిలిన దాంట్లో ధర్మం చేస్తూ ఉన్నాడు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కష్టార్జితాన్ని ఇంకొక ఇంటికి తగలబెడతారు. అప్పుడు ఈ ఇంట్లో అసలు భార్యకి ఆ పిల్లలకి సరిగ్గా పెట్టని పరిస్థితుల్లో వాళ్ళు దరిద్రత, శాపాన్ని అనుభవించి మంచాన పడ్డప్పుడు మీరు మాకు సహాయం చేయండి, నన్ను చూడమ్మా అంటే ఆ అమ్మాయి ఏం చూసింది? ప్రేమిన వర్లారా, కష్టార్జితాన్ని కొర్నేలి తన భార్య పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు, మిగిలిన దాంట్లో ధర్మము చేస్తూ వాళ్ళు కుటుంబ సమేతంగా ప్రార్థనలు గడుపుతూ ఉండేవాళ్ళు. ప్రేమిన వర్లారా, ఆ సత్క్రియలే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. మనుషుడు చనిపోయినప్పుడు వారి క్రియలు వారి వెంట వెళ్ళును, క్రియలు వెళుతాయి. మనం ఈ లోకంలో మంచి చేస్తామా, గుడ్నెస్, మంచితనాన్ని బట్టి దేవుడు నిత్యత్వాన్ని కూడా దేవుడు మనకు ఆశీర్వాదంగా అనుగ్రహించుదురుగాక. కొర్నేలిలో ఉంటున్న 3 స్వభావాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, మనకున్న దాంట్లోనే ఏదో పేదలకు సహాయం చేస్తూ, నిస్సహాయకమైన స్థితిలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇలా మనం కొనసాగినప్పుడు, ప్రేమిన వర్లరా, ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి, కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయునని సామెతలు రాయబడి ఉంది. మనం ఇతరులకు ధర్మం చూపితే వాళ్ళు మనకు ప్రియులుగా ఉంటారు అని ఆ మాటకు అర్థం. యేసుక్రీస్తే మన మీద మనకు ఆయన ఉపకారం చూపాడు. కాబట్టి మనము కూడా ఇతరులకి ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి అనే సత్క్రియ క్రీస్తు మనకు నేర్పించాడు. కృప చూపితే వాళ్ళు మనకు ప్రియులుగా మార్చబడతారు. ఎవరైనా సహాయం అడిగారు, ఉన్నా కూడా లేదు పో అన్నామనుకోండి, వీళ్ళు చూడు ఉన్నా కూడా ఇవ్వలేదు కదా అని అనుకుంటారు. ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకు ప్రియులుగా మారుతారు, అంటే సంతోషపడతారు. మీరు ఏ చెప్పినా చేస్తామండి మేడం గారు, సార్ గారు అంటారు. చూడండి, అంటే ఇతరులకి కృప చూపించినప్పుడు వాళ్ళు మనకు ప్రియులుగా మారుతారు. కొందరు పిల్లికి కూడా బిచ్చం పెట్టారు. అప్పుడు ఎలా మేలు జరుగుతుందండి? కనుక వాక్యపు వెలుగులో ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి. చివరిగా 103వ కీర్తన 2వ చరణం, 103వ కీర్తన 2వ చరణం, యెహోవా చేసిన ఉపకారములను మరవకూడదు. యెహోవా చేసిన ఉపకారములను మనం మరవకూడదు. ఈ ప్రార్థన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. మరిస్తే వాళ్ళ హృదయాలు అంధకారం అవుతాయని వాక్యం చెప్తుంది. 12 రకములైన మరణాలు ఉన్నాయి, ఆత్మీయ మరణాలు. వాటిలో దేవుడు చేసిన మేళను మరచిపోతే ఆత్మీయ మరణం కలుగుతుంది. కాబట్టి దావీదు తనను ఏ స్థితిలో నుండి దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడో ఆయన అంటాడు, గొర్రెల కాపురుగా ఉన్న దావీదుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అభిషేకించినప్పుడు దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును. చూడండి, హంబుల్నెస్, తగ్గింపు. మెఫీబోషెతు కూడా ఒకసారి అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడు నేను, నా ఎడల దయ చూపటానికి నేను ఎంతటి వాడను. ప్రేమిన వర్లరా, దావీదు రాజుగా అభిషేకించబడ్డప్పుడు తన స్థితిని తలంచుకొని, ప్రభువా నీవు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశావు, ఒక్కొక్కటి తలంచుకొని, నా ప్రాణమా ఆయన చేసిన మేలులలో దేనిని మరవకు. ప్రతిరోజు దేవుడు చేసిన మేళను తలస్తూ ఉండేవాడు. దినమునకు 7 మార్లు నా దేవుని కీర్తించదును అని 7 times దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఎన్నిసార్లు స్తుతించాలి అని అంటే బైబిల్లో ఆన్సర్ రాయబడి ఉంది. కీర్తనాకారుడు 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. 7 సార్లు అంటే స్తోత్రం అని కాదు, కానీ నేను అందుకే స్తుతి బుక్ ఇచ్చా, 100 ప్రైజింగ్స్ అని. ఒక హాఫ్ అన్ అవర్ అయినా, గంట అయినా ఖచ్చితంగా ప్రభుని స్తుతించాలి. యేసుక్రీస్తు అంటారు, ఒక్క గడి అయినా మీరు మేలుకొని
ప్రార్థించలేరా? కాసేపైనా మీరు దేవుని స్తుతించలేరా? దేవుడు చేసిన మేళ్లను స్తుతించినప్పుడు మీరు పొందిన ఆశీర్వాదాలు ఇంకా రెట్టింపు అయ్యేటట్లు దేవుడు కృప చూపుదురుగాక. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యములో ఉపకారము దేవుడు చేసిన మేళను తలంచినప్పుడు మనకు కూడా ఉపకారం అనేది ఎవరి ద్వారానో కొందరి ద్వారా దేవుడు చేస్తాడు. అక్కడ మీరు చూడండి, ఒకసారి యోనాతాను చనిపోయాడు. దావీదు యోనాతాను ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఎంతటి ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే ఒక నిబంధన చేసుకున్నారు. దావీదు అంటాడు, యోనాతానా, నేను నీకంటే ముందు చనిపోతే నా కుటుంబానికి నీవు దయ చూపాలి, ఉపకారం చేయాలి. సరే, యోనాతాను కూడా అంటాడు, దావీదు నాకంటే నీవు నేనే ముందు చనిపోయాను అనుకోండి, నా కుటుంబానికి నీవు దయ చూపించాలి. ఒక నిబంధన. గిల్బోవ పర్వతమందు సౌలు అతని కుమారుడైన ఈ యోనాతాను ఇంకా ఇద్దరు సహోదరులు చనిపోతే ఆ కుటుంబానికి దయ చూపటానికి మెఫీబోషెత్ అనే ఒక కొంటి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుణ్ణి సంరక్షించటానికి, కాపాడటానికి ప్రేమిల వర్లారా దావీదు వచ్చి ఈ మాట అంటున్నాడు. చూడండి, ఇప్పుడు చదవండి. 9వ అధ్యాయం 1వ వాక్యం. సమూయేలు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా? చూడండి, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు ఎవరైనా కలరా? దావీదు అడిగాను. ఆ తర్వాత మెఫీబోషెతుని తీసుకొచ్చాడు. యోనాతాను కుమారుడండి, ఈయనకి మీరు ఉపకారం చేయొచ్చు అన్నప్పుడు ఆ క్రింది వాక్యాలు చదువుకుంటూ వస్తే యోనాతాను చనిపోయాడు. ఆ తర్వాత కొంటి కుమారుడు మెఫీబోషెతు ఉన్నాడు. అతను కూడా ఒక మాట అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల దయ చూపటానికి నేను ఎంతటి వాడను అని చెప్పి దావీదు ఎదుట తగ్గించుకొని మాట్లాడితే దావీదు సంతోషపడి, నువ్వు భయపడవద్దు, మీ తండ్రి చనిపోయినా కూడా నేను నిన్ను రాజుకుమారులలో ఒకని వంటి వాడుగా పెంచుతాను, ధైర్యంగా ఉండని చెప్పి ఆ మెఫీబోషెతు తండ్రి చనిపోయినా కూడా యోనాతానును బట్టి దావీదు అతని కుమారుణ్ణి ఆయన ఉపకారం చూపి పెంచాడు, పెద్ద చేశాడు, పెళ్ళి అయింది, మరలా ఆయనకి పిల్లలు కూడా పుట్టారని అధ్యాయంలో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు చేసే ఉపకారాలు మనం తలంచినప్పుడు ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మరొక సందర్భంలో నయోమి కూడా రూతుతో ఒక మాట అంటది, చనిపోయిన వారి ఎడలను బ్రతికి ఉన్న వారి ఎడలను దయచూపినట్లు యెహోవా నీ ఎడల దయచూపును గాక. రూతుతో అన్నమాట. ఓర్ఫా వెళ్ళిపోయింది, లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయింది. రూతు, నీవు నన్ను విడిచిపెట్టలేదు కదా, నా మీద దయ చూపేవు, నా మీద ఉపకారాన్ని చూపుతాను. ఇప్పుడు నువ్వు కూడా ఓర్ఫా వల్లి విడిచిపెట్టి వెళ్ళి ఉంటే నా పరిస్థితి ఏంటి? నేను ఒక్కదాన్ని మిగిలి కుమిలి చచ్చేదాన్ని కదా. నీవు నన్ను విడవలేదు, నన్ను హత్తుకున్నావు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని నన్ను విడిచిపెట్టలేదు గనుక, నన్ను మర్చిపోలేదు గనుక, నా మీద దయ చూపుతున్నావు గనుక యెహోవా నీ ఎడల దయచూపునుగాక అని కోడల్ని నయోమి అత్త ఆశీర్వదించి, దేవునికి మహిమ కలుగునుగాక. అదే మాటను బట్టి రూతు యొక్క పేరు యేసుక్రీస్తు యొక్క వంశావళి పట్టికలో వ్రాయబడి ఉంది కనుక ప్రేమిన వర్లరా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యములో మనము ఇతరులకు మేలు చేయాలి. ఒకవేళ ఇతరులు మనకు కీడు చేసినా కూడా బైబిల్లో ఉన్న మాట మీరు చూడండి, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. మనం ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేస్తూనే వెళ్తూ ఉన్నప్పుడు, సరే మనకు ఎవరైనా కీడు చేశారనుకోండి, ఆ కీడు చేయవారి ఇంటి నుండి కీడు తొలగిపోదు. కాబట్టి ప్రేమైన వర్లరా, యెహోవా చేసిన ఉపకారములను మనము మరవకూడదు. 5 విషయాలు చెప్పాను. 1, మనము దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడాలి. 2వది, ధర్మశాస్త్రాన్ని మనం మరవకూడదు. 3వది, ఆతిథ్యము చేయ మరవకూడదు. 4వది, ఉపకార ధర్మము చేయ మర్చిపోకూడదు. 5వది, యెహోవా చేసిన మేళ్ళని మర్చిపోకూడదు. వీటిని మర్చిపోకుండా మరలా వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటూ ప్రభు యొక్క రాకడకై సిద్ధపడదుముగాక. దీర్ఘాయువు సుఖ జీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నా దేవుడు మీకు మీ సంతతికి సమృద్ధిగా దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం.
విన్న వాక్యాన్ని బట్టి.